తెలుగు రాష్ట్రాల్లో యోగా డే ఉత్సాహంగా జరిగింది. ఆంధ్రలో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు ఆసనాలు వేశారు. తెలంగాణలో గవర్నర్ నరసింహన్తో పాటు మంత్రులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల్లో యోగా డే ఉత్సాహభరితంగా సాగింది. యోగాసనాలతో సేద తీరింది నవ్యాంధ్రప్రదేశ్. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాల్లోనూ యోగా దినోత్సవం జరిగింది. యోగా ప్రాధాన్యతను వివరిస్తూ ఆసనాలు వేశారు. విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, రైల్వే మంత్రి సురేష్ ప్రభు, రాష్ట్ర మంత్రులు యోగా సాధన చేశారు. శిరసు వంచి నమస్కరించే గుణమే మనకే సొంతం కాదా. జనగణమన వందే మాతరం, జనగణమన వందే మాతరం, జనగణమన. యోగాను ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో యోగాను ఓ కోర్సుగా ప్రవేశపెడతామన్నారు. యోగా ఒక్కరోజు చేసేది కాదు, లేకపోతే అప్పుడప్పుడు చేసేది కాదు, జీవితంలో ఒక భాగం కావాలి. మనం ఆహారం ఎంత ముఖ్యమో యోగా అంతే ముఖ్యం. అది కానీ మన మనసులో ఉంటే, ఆహారం మనకు న్యూట్రిషన్ ఇస్తే యోగా మానసిక ఆనందం, అదే మరిగా భవిష్యత్తులో అనారోగ్యం రాకుండా అన్ని విధాలా కాపాడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ప్రాక్టీస్ చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు ఈ యోగా కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జిల్లాలో జరిగిన యోగా కార్యక్రమాల్లో కేంద్ర రాష్ట్ర మంత్రులు యోగాసనాలు వేశారు. తిరుపతి ఇందిరా గ్రౌండ్స్ లో జరిగిన యోగా కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆసనాలు వేశారు. విశాఖ తీరంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. తెలంగాణ జిల్లాల్లోనూ యోగా డే ఘనంగా జరిగింది. రాజ్భవన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు గవర్నర్ దంపతులు. సిబ్బంది, ఉద్యోగులతో కలిసి యోగాసనాలు వేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు లక్ష్మారెడ్డి, మహేందర్ రెడ్డి, సిఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొని యోగా చేశారు. ప్రతి పాఠశాలలో యోగా విద్యను తప్పనిసరి చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయ సూచించారు. హైదరాబాద్ కేవీఆర్ పార్క్ లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ యోగాసనాలు వేశారు. ఎల్బీ స్టేడియంలో పతంజలి యోగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు యోగా గురువుల సూచనల మేరకు యోగా సాధన చేశారు.